అన్న దయచేసి వీడియోని లైక్ చేయండి అన్న, ఎందుకంటే నేను ఎక్కడెక్కడో వెళ్ళి ఫీల్డ్ చూస్తూ ఉండి వీడియోలు కూడా పెడుతున్నాను, కానీ నాకు లైక్లు రావడం లేదు, సపోర్టింగ్ కూడా రావట్లేదు. చాలామంది వ్యూస్ కూడా చూస్తున్నారు కానీ లైక్లు చేయడం లేదు. అందరికీ నమస్కారం అండి. నేను ధన్వి కంపెనీలో ఎస్ఓగా పనిచేస్తా. నేను ఇక్కడ సూర్యాపేట జిల్లా మండలం వచ్చేసి మోతే మండలం దగ్గర ఉన్న గ్రామం వచ్చేసి రాయకుంట తండలో ఉన్న నేను ఇక్కడ మన ధన్వి అనే కంపెనీలో సంధ్య అనే వెరైటీని ఒక తాత వేసిండు, 1 ఎకరంన్నర వేసిండు. ఒకసారి 2 ఎకరాలు వేసిండు తాత. ఆ తాత మాటలో మనం విందాం, కాయ సైజ్ అయినా కానీ తోట ఎట్లున్నది ఏందో అనేది ఒకసారి తాత మాటలో విందాం మనం. మీ పేరు ఏంటిదే? నా పేరు బుక్యం మున్యానా? ఏం సీడ్ వేసిరు మీరు? సంధ్య సీడ్ వేసిరా? ఇప్పుడు కాపు ఎట్లుంది తాత? కాపానే ఉంది. సైజ్ ఎట్లుంది? ఒకసారి సైజ్ ఎట్లుంది తాత? ముడతన ముచ్చలేదు, ముడతలేదు, సాపుగా ఉంది. సాపుగా ఉందా కాయ? ఇది నల్లి అయినా కానీ ఏది లేదు, బొబ్బెర అయినా కానీ ఏం అటాయ్ కాలేదా తాత? ఏది రాలేదా? ఇప్పుడు ఈ ఇప్పుడు ఒకసారి అయినా తెంపించారా మీరు దీన్ని? ఒకసారి పెరికాయలు తెంపించిరా తాత? దీనికి బొబ్బెర అయినా కానీ వైరస్ అయినా కానీ ఏమైనా అటాక్ అయిందా దీనికి? ఏం రాలేదా? ఇప్పుడు మీ తోట, మీ పక్క తోట కూడా ఉన్నది, దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ ఉందా లేకపోతే సేమ్ దీని లెక్కనే ఉన్నదా? అసలే పోయినాయా? ఒకసారి చూడండి మీరు, కాయ సైజ్ కూడా చూడండి. కాయ సైజ్ అనేది తగ్గదు. ఆల్రెడీ రైతు కూడా ఒక కాపు అనేది తెంపడం జరిగింది. ఒకసారి సైజ్ చూడండి, దగ్గర కనుపులు, దగ్గర కాపు ఒకసారి చూడండి మీరు. మొత్తం ఇరిగిపోయినాయి కింద. సంజయ్ ఇత్తనం సారు మంచి బెమ్మన కాత కాసింది. చుట్టుపక్కల తోటలు అన్నీ పోయినాయి. నా తోట బెట్లంటే అట్లా ఉంది. అన్ని రోగాలను తట్టుకున్నది, ప్రతి ఒక్క రోగాలు తట్టుకుంది. అందరు వేసుకోవచ్చు. ఈ వాతావరణానికి తట్టుకుందంటే ఈ ఇతనంలో దమ్ముందా అండి? మరి ఇత్తనమే మంచిది. మళ్ళీ ఈ ఇతనాన్ని మీరు వేసుకుంటారా? వచ్చేసారికి బ్రహ్మాండంగా వేసుకుంటారు. మీ తోటి రైతులకు చెప్తారుగా.